వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ అప్పుడైతే వింటారు. ఏమిటో ఈ లాక్డౌన్ కాదు గాని ఈ మధ్య వదినని కలవలేకపోవడం అన్నది చాలా కష్టంగా ఉంటోంది. ఫోన్లో మాట్లాడుకుంటున్నా కూడా ఇదివరకులా మా మాటలు సాగడం లేదు. ఇదివరకైతే మగాళ్ళ ఆఫీసులకి పిల్లలు స్కూళ్ళకి వెళ్ళిపోయేవారు గనక వదిన నేను ఇంట్లో వాళ్ళ మీద బయట వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏం మాట్లాడినా ఇంట్లో వాళ్ళకి వినిపిస్తుందాయే. అందుకని కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తోంది. అందుకే అసలు కడుపులో మాట బయటకు చెప్పుకునే అవకాశం లేక కడుపు నొప్పి కూడా ఎక్కువైపోతోంది. నా అదృష్టం బాగుండి వదినతో మాట్లాడడానికి ఇవాళ నాకు భలే విషయం దొరికింది. మా పినమావ గారి మనవరాలికి పెళ్లి కుదిరింది. ఎప్పుడో 4 నెలల క్రితం పెళ్లి చూపులైన ఆ సంబంధం మాటలన్నీ కుదిరి ఇప్పుడు శుభం అనుకున్నారు. ఆ పెళ్లి కొడుకు వాళ్ళు వదినికి దూర బంధువులేను. ఈ విషయం వదినికి తెలుసో లేదో అని అనుకుంటూ వెంటనే ఈ విషయం చెప్పేయాలి అని ఫోన్ చేశాను. హలో వదినా, మా వాణికి అదే మా పినమావ గారి మనవరాలికి పెళ్లి కుదిరింది. అవునట కదా, మా కజిన్ పద్మ చెప్పిందిలే. మగ పెళ్లివారు మాకు బంధువులే. అయినా ఆడపెళ్లి వారికి అంత అహం ఉండకూడదమ్మాయి. మాకేముంది అహం, ఆడపెళ్లి వాళ్ళం కనుకే అడిగిన వాటన్నింటికి ఒప్పుకున్నాం. ఏమిటి ఒప్పుకునేది? ఈ రోజుల్లో వెండి బిందులు ఇవ్వడం ఎంత మామూలు అయిపోయింది. అలాగే మా వాళ్ళు ఇమ్మంటే 3 రోజులు ఆలోచించారట అవుననడానికి. హోసి, ఇంతోటి వెండి బిందులు ఇవ్వలేక కాదు, వెండి బిందులు ఇవ్వడం మా ఇంట్లో ఆనవాయితీ లేదని అన్నాళ్ళు ఆలోచించాం అంతేను. అబ్బో, మరి 3 రోజులు అయ్యేటప్పటికి ఆనవాయితీ మారిపోయిందే. మా వాళ్ళు ఏమలా చీటికి మాటికి మారిపోయే వాళ్ళం కాదులే వదిన. మీరు ఆనవాయితీ మానుకోవడం ఎందుకు? ఆ వెండి బిందెలు మేనకోడలికి పెళ్లి బహుమతిగా నేను ఇస్తాలేండి అన్నాడు పెళ్లి కూతురు మేనమామ. అందుకని ఒప్పుకున్నారు. అది. ఓహో, మేనమామ ఇస్తానన్నాడా? అదా సంగతి. అందుకేనా పద్మ చెప్పింది వెండి బిందెలే పేరుకి, కానీ అవి సైజులో చెంబులంతే ఉంటాయి అని. అందుకేనేమో పెళ్లి కూతురికి 10 గ్రాముల్లో నాంతాడు పాన్ ఇస్తామన్నారట మగ పెళ్లివారు. అయినా లక్ష్మి లాంటి కోడలు ఇంట్లో దీపం పెట్టడానికి వస్తోందే, కాస్త పచ్చగా కనిపించేలా కాసుల పేరు జిగిని గొలుసు పెట్టచ్చుగా, అలా నాంతాడు పావించేసే బదులు. అవును, మరి మీ వాణికి ఒంటి నిండా బాల తొడుగుందన్నారుగా మీ వాళ్ళు. ఇంకా ఎక్కువైతే అసలే సుకుమారి మోయలేదని నాంతాడు మాత్రమే చేయిస్తున్నారు. ఓహో, బాలతొడుగు గురించి నువ్వేం తెప్పనక్కర్లేదులే వదినా. ఆడపిల్లని మెడా చేతులు బోసుగా ఉంచి పంపరు కదా. మెళ్ళోకి చేతులకి ఒంటిపేట గొలుసు గాజులు ఉన్నాయిలే. ఇహనే ఇంకా నాంతాడు మాత్రం ఎందుకుట? ఆ ఒంటిపేట గొలుసులో సూత్రాలు కట్టేసుకుంటే అయిపోయే. ఈ మాటే చెప్తానుండు మా వాళ్ళకి. అంటే అది కూడా ఎగ్గొట్టేద్దామనే. మరి లేకపోతే ఏమిటమ్మా, ఒక్కగానొక్క ఆడబొడుచు కదా, ముచ్చటకైనా 1 తులం బంగారం ఇస్తామన్నారా మీ వాళ్ళు? అయ్యో, నీకు తెలియందేముంది వదినా. ఈ ఊరికి ఆ ఊరు ఎంతో, ఆ ఊరికి ఈ ఊరు అంతే. మరి పెళ్లి కూతురికి 10 గ్రాముల నాంతాడు పామించే వాళ్ళకి ఆడబొడుచు లాంఛనాలు కూడా అనటమ్మా దండక్ కాదు. అయినా ఆ ఆడబొడుచు కూడా తుమ్మల్లో పొద్దూకినట్టు మొహం పెట్టుకుని మూతి బిగించు కూర్చుందిట. అయ్యో, తమ్ముడు పెళ్ళి కదా అని అసలు ఆ మొహంలో సంతోషం ఏమన్నా ఉందా అంటే లేదుట. నాకిది కావాలి అని అడుగుతుంది ఏమిటమ్మా ఆడబొడుచు. వాళ్ళైతే ఆ పిల్ల పెళ్ళికి వాళ్ళ ఆడబొడుచుకి మోయలేనన్ని ఇచ్చి పంపారు తెలుసా. అయ్యో, ఎందుకు తెలీదు? ఎందుకు పనికిరానివి ఎన్నైనా ఇస్తారు. అవునులే, ముద్దు ముచ్చట్లు జరపాలని మీకుండాలి కానీ అడిగి చేయించుకుంటారా ఏమిటి? వియ్యపురాలను కూడా ఓ గౌరవం వందనం లేకుండా ఓ మూలకి నెట్టేశారట మీ వాళ్ళు. మరి ఇంకేం చేస్తారు? నేనే ఇంతోటి వియ్యపురాళ్ళమ్మా అంటూ గాడ ఎక్కి కూర్చుందిట ఆవిడ. అయినా ఆ మాత్రం కూడా తెలియద్దా? వియ్యపురాలన్నాక ఆ మాత్రం బెట్టు ఉండకపోతే తర్వాత మీరే దెప్పుతారు వియ్యపురాలు ఇంత మందంగా ఉందేమిటి అంటూ. ఇలా మాట మీద మాటలాడుకుంటూ ఇంకా ఆగలేక అట్నుంచి వదిన ఇట్నుంచి నేను పక్కున నవ్వేసుకున్నాం. 5 నిమిషాల పాటు ఆగకుండా నవ్వుకున్నాక కానీ మా ఇద్దరికీ మళ్ళీ నోటమ్మట మాట రాలేదు.
ఎన్నాళ్ళైంది వదినా ఇలా పెళ్ళిళ్ళలో పెట్టుపోతల గురించి మాట్లాడుకుని అన్నాను నేను. అవునవును, ఈ రోజుల్లో ఇలా ఎవరూ మాట్లాడుకోవటం లేదు సుమా. ఒకరికొకరు పెళ్లివారిద్దరూ కలిసి సంతోషంగా పెళ్లి చేసుకుంటున్నారు. అప్పటి ఆ మాటలు మళ్ళీ భలే గుర్తు చేసావులెద్దు. అవును వదినా, ఓ మాట అడుగుదామని ఫోన్ చేశాను. మా పినమావగారు ఎప్పుడనగానో చూసిన సంబంధాన్ని ఇప్పుడు ఓకే అనుకోవడం ఏమిటి? నా ధర్మ సందేహాన్ని ఆఖరికి వదిన ముందు పెట్టా. పిల్లలిద్దరూ ఒకళ్ళకొకళ్ళు అప్పుడే నచ్చారు. కానీ ఆ పిల్లాడు థీసిస్ సబ్మిట్ చేశాడు కదా, డిగ్రీ వచ్చి ఏదైనా జాబులో చేరితే గాని పెళ్లి చేసుకోనన్నట్టు. మొన్ననే ఉద్యోగం వచ్చింది, అందుకనే ఇప్పుడు ఓకే చేసుకున్నారు. ఓహో, అయితే మనం పెళ్లికి రెడీ అయిపోవాలన్నమాట. కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. అయ్యో, నిన్నెంత బాగా చూసుకోవాలో నాకు తెలియదుటమ్మా. నా పట్టు చీరే కదా నీకు ఎరువిచ్చేది. ఆ పట్టుచీర కట్టుకుని నువ్వు మంచి చెడు చూసుకోకుండా, అన్ని చోట్ల కూర్చోకుండా నీ వెనకాల పీటొచ్చుకునే తిరుగుతాగా. మొత్తానికి ఆడపడుచు అనిపించుకున్నావు కదా. ట్రైనింగ్ నీదేగా వదినా, క్రెడిట్ అంతా నీకేను. భలేదానివనుకో. వసంతవల్లరిలో సుప్రసిద్ధ హాస్య కథా రచయిత్రి శ్రీమతి జిఎస్ లక్ష్మి గారు రచించిన కథ అప్పుడైతే విన్నారు. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.